హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరా శారదతోటి తప్పేముంది, కాబోయే భార్యాభర్తలు అన్నాక కాస్త చనువుగా ఉంటారు అంతే కదా అని చెప్పేసి అనగానే, చనువుగా ఉండడం వేరు, తప్పుగా ప్రవర్తించడం వేరు. మా వాడు కొట్టాడు అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు కానీ, ఆ అబ్బాయి పెళ్ళికి ముందు ఇలా చేశాడు అంటే పెళ్ళి తర్వాత ఎలా ఉంటాడు అని, అలాంటి సంబంధం చేసుకోవాలా వద్దా అని మీరు ఆలోచించరా అని చెప్పేసి శారద అనగానే, ఇక మీరా అయితే నువ్వు అదే చెప్తున్నావా, మేము ఇలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటే మీకు ఆనందం కదా అని చెప్పేసి అంటుంది. ఇక శారద అయితే, మీరు బాధపడితే మాకేమొస్తుంది అని చెప్పేసి అనగానే, నాకేం తెలుసు, మేము బాధపడకూడదు అనుకుంటే నువ్వెందుకు మా ఆయన్ని చాటుగా కలుస్తావు, నీ కొడుకెందుకు ఇప్పుడు ఈ పెళ్ళి చెడగొడతాడు, ఇదిగో నాకు అవన్నీ తెలియదు, ఇప్పుడు మీ వాడు వెళ్ళి ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పాలి, మాకు సంబంధం లేదు, మీ చావు మీరు చావండి అని చెప్పేసి అనుకుంటే, రేపు ఈ పెళ్ళి ఆగిపోయి నా కూతురు ఏదైనా అఘాయిత్యం చేసుకొని చచ్చిపోతే దాని శవాన్ని తెచ్చి నీ ఇంటి ముందు పెట్టి అక్కడే నేను కూడా కిరాసిన్ పోసుకొని చచ్చిపోతాను అని చెప్పేసి మీరా అంటుంటే, ఇక శారద అయితే, మీరా ఏంటా మాటలు అని చెప్పేసి అనగానే, ఇదే జరుగుతుంది, ఇదిగో ఇదేదో వచ్చి వాగిపోయింది అని అనుకుంటున్నావేమో, ఈ పెళ్ళి ఆగిపోయింది అంటే మాత్రం మేము చావడం ఖాయం, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నీ కొడుకు వచ్చి ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పాలి, ఈ పెళ్ళి జరిగి తీరాలి అంతే, లేకపోతే మా చావు ఖాయం అని చెప్పేసి ఇక మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో శారద ఇక వంశీ వాళ్ళ ఇంటికి వచ్చి, ఎవరండి లోపల అని చెప్పేసి అడగగానే, ఎవరమ్మా మీరు అని చెప్పేసి అంటే, నమస్తే అండి, నా పేరు శారద, గగన్ వాళ్ళ అమ్మని అని చెప్పేసి శారద అంటుంది. గగన్ అంటే ఎవరు అని చెప్పేసి అలా వంశీ వాళ్ళ అమ్మ అడగగానే, అదేనండి మీ అబ్బాయి మీద చేయి చేసుకున్నాడు కదా అని చెప్పేసి అంటే, ఆహా వాడి తల్లివా, నాకు కాబోయే కోడలి తండ్రికి రెండో పెళ్ళానివా అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న వచ్చి, ఎవరే అంటే, అదేనండి కృష్ణప్రసాద్ గారు వియంకుల్ గారు ఉన్నారు కదా, ఆయన గారి రెండో పెళ్ళామంట అని చెప్పేసి అనగానే, నువ్వేనా వాడి తల్లివి, కొడుకును గాలికి వదిలేసి వచ్చావా, రెండో పెళ్ళంగా ఉన్నావంటేనే తెలుస్తుంది నువ్వేంటో నీ పెంపకం ఏంటో అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అనగానే, ఇక వంశీ అయితే, మీకు మా ఇంటి దగ్గర పనేంటి అని చెప్పేసి అంటే, మా అబ్బాయి మిమ్మల్ని కొట్టాడు అని చెప్పేసి ఈ పెళ్ళి వద్దు అన్నారంట కదా అని చెప్పేసి అంటే, మరి మీ అబ్బాయి కొట్టాక ఈ పెళ్ళి చేసుకోవడానికి మేమేమన్నా వెదవలమా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అంటాడు. తర్వాత ఏమో వంశీ వాళ్ళ అమ్మ అయితే, ఈరోజు కొట్టాడు, రేపు ఇంకేం చేస్తాడో అని చెప్పేసి అంటే, ఇక శారద అయితే, మా అబ్బాయి మీ అబ్బాయి మీద కోపంతో చేయి చేసుకోలేదండి, తన చెల్లెలతో తప్పుగా ప్రవర్తించాడని కొట్టాడు అని చెప్పేసి అనగానే, ఇక వంశాల నాన్న అయితే, ఎలా ప్రవర్తించాలో మీరు చెప్పాలి, మేము వినాలి, అయినా కాబోయే భార్యతోనే కదా కాస్త చనువుగా ఉన్నాడు, ఆ మాత్రం దానికి కొడతాడా అని చెప్పేసి అడుగుతాడు. ఇక వంశీ వాళ్ళ అమ్మ అయితే, అసలు నీ కొడుకు ఎవడు నా కొడుకు మీద చేయి చేసుకోవడానికి, వాడు కొట్టిన దెబ్బలు ఇంకా తగ్గలేదు చూడు అని చెప్పేసి అలా చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఏమో వంశీ వాళ్ళ నాన్న అయితే, అరే సమయానికి మా కోడలు అడ్డుపడకపోతే చంపేసేవాడేమో అని చెప్పేసి అంటాడు. తర్వాత ఏమో శారద అయితే, మా అబ్బాయి అలా కొట్టడం తప్పేనండి, వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను, దయచేసి ఈ పెళ్ళి ఆపకండి, ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేసి శారద అనగానే, ఇక వంశీ వాళ్ళ అమ్మగారు అయితే, ఆహా తల్లి జీవితం నువ్వు నాశనం చేస్తే బిడ్డ జీవితం నీ కొడుకు నాశనం చేస్తున్నాడా, రెండో పిల్లనివి కదా, మీ బుద్ధులు అలానే ఉంటాయిలే అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు అంటాడు. ఇక శారద అయితే, మా వల్ల ఈ పెళ్ళి ఆగకూడదు, అందుకే నేనే వెతుక్కుంటూ వచ్చాను, ఇందు చాలా మంచిది, తన జీవితం నాశనం చేయకండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పేసి ఇక శారద అలా వంశీ వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకోబోతుంటే, ఇక అతనైతే, ఆగమ్మా ఆగు, నువ్వేంటమ్మా నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేది, నా కొడుకును కొట్టిన నీ కొడుకు వచ్చి నా కొడుకు కాళ్ళు పట్టుకొని నా కొడుక్కి క్షమాపణ చెప్పాలి అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అనగానే, ఇక శారద అయితే, ఇక గగన్ క్షమాపణ చెప్పనన్న విషయం గుర్తు చేసుకుని, ఏవండి వాడి తల్లిని నేనొచ్చి క్షమాపణ చెప్తున్నాను కదా అని చెప్పేసి శారద అనగానే, ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే, నువ్వు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతావు కానీ మళ్ళీ వాడు వచ్చి కొట్టడు అని నమ్మకం ఏంటి అని చెప్పేసి అనగానే, ఇక శారద ఏమో, ఆడపిల్ల జీవితం, ఒక ఆడపిల్ల విషయంలో ఇలా మాట్లాడడం పద్ధతి కాదండి అని చెప్పేసి అంటే, నువ్వు నీతులు చెప్తే నాకు వినాల్సిన కర్మ పట్టలేదు, నడు బయటికి అని చెప్పేసి అంటుంటాడు. ఇక శారద అయితే వాళ్ళని బతిమలాడుతుంటే, ఇక అప్పుడే వంశీ వాళ్ళ అమ్మ అయితే,
ఏ నువ్వు చెప్తుంటే వినపడట్లేదా, నడు బయటికి అని చెప్పేసి అలా శారద మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. అలా శారద కింద పడిపోబోతూ ఉంటే ఇక అప్పుడే గగన్ వచ్చేసి శారదని పట్టుకుంటాడు. ఇక శారద అయితే గగన్ ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని చెప్పేసి అడగగానే ఇక గగన్ వాళ్ళని కోపంగా చూస్తూ ఆడదానే కాబట్టి సరిపోయావు లేకుంటే అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న అయితే ఏం చేస్తావురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక గగన్ ఏమో నేనేం చేస్తానో నీ కొడుకుని అడుగు చెప్తాడు అని చెప్పేసి అంటాడు. తర్వాత ఏమో శారద గగన్ ఆగరా అని చెప్పేసి అలా ఆపుతూ ఉంటుంది. ఇందు పెళ్లి జరగనివ్వవా అని చెప్పేసి అనగానే ఎవరి పెళ్లి గురించి నాకెందుకమ్మా అని చెప్పేసి అంటే ఇక శారద అయితే గగన్ అని చెప్పేసి కోపంగా అరుస్తూ నువ్వు చేసిన గొడవలు చాలు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పు అని చెప్పేసి ఇక శారద అలా చెప్పగానే ఇక గగన్ అయితే అమ్మ వాడు తప్పు చేశాడమ్మా అని చెప్పేసి అంటే ఏదిరా తప్పు, కాబోయే భార్యకు కట్టుకోబోయే భర్తకు అది తప్పుగా అనిపించట్లేదు, నీకు నాకు తప్పుగా అనిపించడం వల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పేసి శారద రే గగన్ నువ్వేమో మంచి చేశాను అనుకుంటున్నావు కానీ వాళ్ళేమో ఆడపిల్ల పెళ్ళి ఆపాలని చెప్పి ఇలా చేశావు అంటున్నాడు, ఆడపిల్ల పెళ్ళి ఆపావు అన్న చెడ్డ పేరు నీకు వద్దురా, చెప్పరా క్షమాపణ చెప్పరా అని చెప్పేసి ఇక శారద అలా గగన్ని బతిమలాడుతూ ఉంటుంది. ఇక గగన్ ఏమో అమ్మ చెయ్యని తప్పకు నేనెందుకు క్షమాపణ చెప్పాలమ్మా అని చెప్పేసి గగను అలా అంటూ ఉంటే ఇక శారద అయితే అవునా సరే నేను చెప్పేది కూడా విను, నీకు క్షమాపణ చెప్పడం ఇబ్బందిగా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇటు నుంచి ఇటే ఆశ్రమంకు వెళ్తాను అని చెప్పేసి అలా శారద వెళ్ళిపోతూ ఉంటే ఇక గగన్ అయితే అమ్మ నేను బతికేదే నీకోసం, నువ్వు లేకపోతే ఈ గగన్కి జీవితమే లేదు, నా సంతోషం ఆనందం అన్నీ నువ్వే అంటిది నువ్వు లేకపోతే అని చెప్పేసి ఇక గగన్ అయితే నేను క్షమాపణ చెప్తానమ్మా కేవలం నీకోసం చెప్తాను అని చెప్పేసి ఇక గగను అలా వంశీ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుని ఐఎమ్ సారీ తొందరపడి నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించు అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న అయితే నువ్వు అలా మా అబ్బాయి చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పడం కాదు, నువ్వు చేసిన పనికి మా వాడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఇక వంశీ వాళ్ళ నాన్న అంటాడు. ఇక అప్పుడే శారద అయితే ఏమండి అని చెప్పేసి అనగానే అవును ఈ పెళ్ళి జరగాలి అంటే మీ వాడు మా వాడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి అంటాడు. ఇక గగన్ అయితే వాళ్ళ అమ్మ బాధ చూడలేక ఇక వంశీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడు. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ కుటుంబం మొత్తం అలా గార్డెన్లో కూర్చొని బాధపడుతుంటే ఇక అక్కడికి భూమి వచ్చి ఏంటి అందరూ అలా కూర్చున్నారు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయరా అని చెప్పేసి అనగానే ఈ పెళ్ళే ఆగిపోతుందేమో అని భయపడుతూ ఉంటే డ్యాన్స్ చేయమంటావేంటమ్మా, ఏదో మంచి సంబంధం కుదిరిందిలే అని అనుకుంటే వాళ్ళేమో ఈ పెళ్ళి జరగదు అని చెప్పి కరాఖండిగా చెప్పేసిపోయారు అని చెప్పేసి మీరా అంటుంది. ఇక భూమి అయితే ఈ పెళ్ళి జరుగుతుందా ఆంటీ అని చెప్పేసి అనగానే ఇక మీరా ఎలా జరుగుతుందమ్మా అంటుంది. ఇక అప్పుడే భూమి ఏమో అపూర్వ ఆంటీ ఉంది కదా ఆవిడ జరిపిస్తుంది, ఏమో ఆంటీ ఆంటీ మాట అంటే వాళ్ళకు ఎంత గౌరవం, అలాంటిది ఆంటీ మాట చెప్తే ఈ పెళ్ళి జరగదా, అందుకేనేమో నేనున్నాను కదా వాళ్ళని ఒప్పించి ఈ పెళ్ళి నేను జరిపిస్తాను అని చెప్పారు అని చెప్పేసి అలా భూమి చెప్తూ ఉంటే ఇక అపూర్వ అయితే భూమిని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి అయితే కదా ఆంటీ అని చెప్పేసి అనగానే అవును నేను వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తాను, మీరేం కంగారు పడకుండా సంగీత్కి ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక మీరా అయితే మా వదిన చెప్పింది అంటే ఖచ్చితంగా చేస్తుంది, ఇంకా దిగులు ఎందుకు రండి భూమి దగ్గర డ్యాన్స్ నేర్చుకుందాం అని చెప్పేసి ఇక వాళ్ళందరూ భూమి దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే అపూర్వ అయితే ఇది మిమ్మల్ని కాదు నన్ను ఆడిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో భూమి ఇందు గారు మీదే డ్యాన్స్ రండి అని చెప్పేసి అలా భూమి ఇందుకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ అయితే ఈ ఫోన్ వల్లే కదా ఇది నన్ను బెదిరిస్తుంది అని చెప్పేసి ఇక ఆ ఫోను దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఏమో భూమి డ్యాన్స్ కొన్ని స్టెప్పులు వేసి ఇందు ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయి అని చెప్పేసి అలా ఇందు చేత ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ అయితే భూమి దగ్గరికి వెళ్ళి భూమి ఒకసారి ఇలారా అంటుంటే ఏమండి ఇక్కడ నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను కదా అని చెప్పేసి అంటే నువ్వు చెప్పిన ఆ ఒక్క స్టెప్ ప్రాక్టీస్ చేయడానికి అరగంట పడుతుంది, ముందు నువ్వు ఇలారా అని చెప్పేసి అలా భూమిని చెర్రీ పక్కకు తీసుకెళ్తూ ఉంటే ఇక భూమి అయితే ఏంటండి అని చెప్పేసి అనగానే ఏం లేదు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను,
ఆ అమ్మాయికి అందరిలా కాకుండా కొత్తగా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఇది చూడు అని చెప్పేసి ఫోన్లో ఒక వీడియోను చూపిస్తూ నేను కూడా అలా తన బొమ్మ వేసి ఐ లవ్ యూ అని చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పేసి చెర్రీ అనగానే ఇక భూమి అయితే ఇది సినిమా అండి, ఇలాంటి డ్యాన్స్ ఎక్కడ ఉండదండి అని చెప్పేసి ఇక భూమి అనగానే అయ్యో కష్టపడితే సాధించలేదంటూ ఏం ఉండదు కదా, నువ్వు అలా డ్యాన్స్ చేస్తూ నా బొమ్మ వేయడానికి ట్రై చెయ్యి, అప్పుడు నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు. అయ్యో ఇలాంటిది నాకు రాదండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. తర్వాత ఏమో అలా ఇందు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ అయితే నక్షత్రకు తన దగ్గరికి రమ్మని సైగ చేస్తుంది. ఇక నక్షత్ర ఏంటి మమ్మీ అని చెప్పేసి అడగగానే అక్కడ ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ తీసుకురా అని చెప్పేసి అంటే అది దాని ఫోన్ కదా మమ్మీ, దాని ఫోన్తో నీకేం పని అని చెప్పేసి నక్షత్ర అడగగానే వెళ్ళి చెప్పింది చెయ్యి, అదంతా నీకు అనవసరం అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే ఇక నక్షత్ర అయితే ఓకే మమ్మీ అని చెప్పేసి అలా ఫోన్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.